బ్యాక్ టు న్యూస్. అభివృద్ధి అంశంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. నిన్న కేటీఆర్ కాంగ్రెస్ ను విమర్శిస్తే ఈరోజు దానం నాగేందర్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ గలీజ్ పార్టీ అని కేటీఆర్ అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను విమర్శిస్తే జనం చెప్పుదెబ్బలు కొడతారని దానం విమర్శించారు. వాళ్ళొచ్చి నీళ్ళెందుకు లేవు, రోడ్లు ఎందుకు లేవు, ఇదెందుకు లేదు, గదెందుకు లేదు, మరి నువ్వేం చేసినావు 55 ఏళ్ళు గొడ్డి గుర్రాల పండుగ అయినవా? ఇవాళ వచ్చి ఇది లేదు అది లేదు ఎగబడతాను. మనం మీకు 3 ఏళ్ళు నిండలే అప్పుడే ఎత్తిపోయినట్టు వాళ్ళు ఏదో మనకు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇచ్చిపోయినట మనం చేయలేదా? మంచిగా తెల్లటి చందమామని కేసీఆర్కి అప్పచెప్పిపోతే ఈయన మొత్తం మసీదు పాడు చేసినట్టు. వాళ్ళు చెప్పేది ఎట్లున్నదంటే 55 ఏళ్ళు వాళ్ళేం చేయలే, ఇలా మనం చేయకపోతే 300 లోపల ఇది కాలే అది కాలే అని ఎగవాడు వెళ్ళి పెడుతున్నారు. దయచేసి మీరు ఆ పార్టీని అయితే ఒక గంట కనిపెట్టుకుని ఉండాలి. చాలా గలీజు పార్టీ, ఈ దేశాన్ని గబ్బు గబ్బు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలు ఏం మాట చెప్పినా ఏం చెప్పినా నమ్మవలసిన అవసరం లేదు. అట్లాంటి నాయకులను అట్లాంటి పార్టీలను ఈ దేశంలో కనబడకుండా చేస్తేనే మన దేశం బాగుపడుతుంది తప్ప, మన కాలనీలు మన బస్సులు బాగుపడుతుంది తప్ప లేకపోతే బాగుపడే. ఈ రకంగా ప్రజల్ని కళ్ళవుల్లి మాటలతోని మాయ మాటలు చెప్పి మీకు ఎవరైతే ఈ ప్లీనరీకి ఫండింగ్ చేస్తున్నారో అన్ని సంస్థల పేర్లు మా దగ్గర ఉన్నాయి. వారి సమయం వచ్చినప్పుడు వారికి ఏ రకం గుణపాఠం చెప్పాలో తప్పకుండా చెప్తాము. కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తాం, అన్కండిషనల్ గా అపాలజీ చెప్పాలి. కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్ము పోస్తా ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇవ్వకుంటే మీరు ఎక్కడ ఉండేవారు, మీరు గలీజ్ గాల్లో ఎవరు అనేది ప్రజలు చెప్పేటోళ్ళు. ఈ రోజు మీరు చెప్పకపోయినా ప్రజల్లో అర్థమైపోయింది ఇంతకంటే గలీజ్ గాళ్ళు ఈ రాష్ట్రంలో రారా అనేది. అందుకని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇప్పటికైనా మీ మాటలు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.